సిద్దిపేట జిల్లాలో బీసీ సంఘాలు కదం తొక్కాయి. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో చిన్నారి మృతి ఘటనను నిరసించాయి. మండల కేంద్రమైన ములుగు రాజీవ్ రహదారిపై బైఠాయించి ధర్నాకు దిగారు. రజక, బీసీ, ఎంఆర్పీఎస్ సంఘాల ధర్నాతో రాజీవ్ రహదారి స్తంభించిపోయింది. ఇక నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిద్దిపేట జిల్లాలో బీసీ సంఘాలు కదం తొక్కాయి. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో చిన్నారి మృతి ఘటనను నిరసించాయి. మండల కేంద్రమైన ములుగు రాజీవ్ రహదారిపై బైఠాయించి ధర్నాకు దిగారు. రజక, బీసీ, ఎంఆర్పీఎస్ సంఘాల ధర్నాతో రాజీవ్ రహదారి స్తంభించిపోయింది. ఇక నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర జాతరలో జరిగిన ఘటన అయితే అమానుషం. ఈ ఘటనపై అయితే సిద్దిపేటలో అయితే బీసీ సంఘాలు ఏకమయ్యాయి. రజక, ఎంఆర్పీఎస్ బీసీ సంఘాలు ధర్నా నిర్వహించాయి. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ సింధూరా. ముఖ్యంగా ఈ నాగర్ కర్నూలు జిల్లా నాగర్ కర్నూలు మండలం కమ్మెర గ్రామంలో జరిగినటువంటి దారుణమైనటువంటి ఘటనపై పెద్ద ఎత్తున బీసీ సంఘాలు, ముఖ్యంగా రజక సంఘాలు అయితే తీవ్రంగా స్పందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అక్కడి మల్లన్న జాతరకు వెళ్ళినటువంటి ఒక రజక కుటుంబానికి సంబంధించిన వాళ్లపై అక్కడ దేవాలయాన్ని నిర్వహిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 4-5 వ్యక్తులు మూకుమ్మడిగా వాళ్ళ మీద దాడి చేయడము, ఒక మహిళ ఒక పసికందును తీసుకుని దేవాలయ దర్శనానికి వెళ్ళిన సందర్భంలో ఆ మహిళ వద్ద ఉన్నటువంటి పసికందును కింద పడేసి తొక్కిన నేపథ్యంలో ఆ పసికందు మృతి చెందిన ఘటనపై పెద్ద ఎత్తున రజక సంఘాలు అయితే తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి, తీవ్రంగా స్పందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే కని విని ఎరగని రీతిలో జరిగినటువంటి ఈ ఘటన పట్ల కాంగ్రెస్ పార్టీ వైఖరిని, కాంగ్రెస్ పార్టీ నాయకుల దౌర్జన్యకాండను ప్రజలంతా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఒక రకంగా ఈ విషయాన్ని తెలిసిన ప్రతి వ్యక్తి కూడా చాలా తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి, స్పందిస్తున్నటువంటి పరిస్థితి అంతటా కనిపిస్తూ ఉంది. ఒక దేవాలయాన్ని నిర్వహించేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అంత అహంకార పూరితంగా ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధికారులు తమకు ఉందనే ఒక భావన మనసులో పెట్టుకుని అక్కడ దేవాలయ దర్శనానికి వెళ్ళినటువంటి ఒక కుటుంబంపై దాడి చేయడము, ఆ పసికందుని కొట్టి ఆ పసికందును తన్ని చివరికి ఆ పసికందు చనిపోయే పరిస్థితి వరకు దారితీసినటువంటి పరిస్థితులను తీవ్రంగా పరిగణిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంత జరిగినా కూడా అక్కడి జిల్లాకు సంబంధించిన పోలీసులు వెంటనే స్పందించి వాళ్ళ మీద
కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాల్సింది పోయి వాళ్ళని రక్షించడానికి ప్రయత్నించడము, ఎవరైతే ఈ దాడిలో గాయపడ్డటువంటి వాళ్ళు కానీ వాళ్ళు ఎవరైతే పసికందును కోల్పోయినటువంటి కుటుంబ సభ్యుల మీద అక్కడి పోలీసులు కేసు నమోదు చేయడం పట్ల తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా రజక సంఘాలు ఈ రోజు సిద్దిపేటలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించాయి. సిద్దిపేట పాత బస్టాండ్ వద్ద ఉండేటువంటి అంబేద్కర్ చౌరస్తా వద్ద పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి వాళ్ళు ధర్నా నిర్వహించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని, ఆ బాధ్యులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తుల్ని తక్షణమే అరెస్ట్ చేయాలని, వాళ్ళ మీద హత్య కేసు నమోదు చేసి వాళ్ళని జైలుకు పంపాలని చెప్పి వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ గజ్వేల్ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున రజక సంఘాలు, బీసీ సంఘాలు కూడా స్పందించినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ వర్గాలు, ములుగు ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు కూడా రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున ధర్నా, రాస్తారోకో నిర్వహించిన పరిస్థితి అక్కడ కూడా కొనసాగింది. ఇంకా మిగతా ప్రాంతాల్లో కూడా చాలా మంది ఇదే విధంగా స్పందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మిగతా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చాలా ముఖ్య నాయకులపై ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది రాజకీయాలకు అతీతంగా ఈ ఘటనను మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని చెప్పి అందరూ కూడా స్పందిస్తున్న పరిస్థితి. ఒక మానవీయ కోణంలో ఈ ఘటనను ఆలోచించాల్సిన అవసరం ఉంది. దర్శనానికి వెళ్లిన వ్యక్తులను వాళ్ళు ఒక 100 రూపాయలు అడిగితే 100 రూపాయలు కట్టలేము అని నేను చెప్పిన నేపథ్యంలో అక్కడ ఉండేటువంటి వ్యక్తులు వాళ్ళ మీద దాడి చేయడము, కొట్టడము, చివరికి ఆ పసికందు తీసుకెళ్లినటువంటి తల్లి మీద దాడి చేయడము, ఆ పసికందును కూడా తల మీద వేసి కొట్టడము, తొక్కడము ఇవన్నీ చేయడం ఫలితంగా ఆ పసికందు మృత్యువాత పడిన ఘటన ఏదైతే ఉందో ఇది పూర్తిగా మానవ సమాజాన్ని అంతా కూడా తీవ్రంగా కలిసివేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది కేవలం ఒక సామాజిక వర్గం తమ ఆధిపత్యాన్ని కొనసాగించడం కోసం ఇది చేస్తున్నటువంటి చర్యగా భావిస్తున్న పరిస్థితి ఒకవైపు కనిపిస్తూ ఉన్నది. మరోవైపు అధికారాన్ని అడ్డు పెట్టుకుని తాము ఏం చేసినా కూడా చెల్లుతుంది అనే ఒక భావన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల్లో, కార్యకర్తలు ఇటీవల చాలా ప్రాంతాల్లో పెరిగిపోయినట్టుగా వాళ్ళు భావిస్తూ ఉన్నారు. అంటే చాలా సందర్భాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరి మీద పడితే వాళ్ళ మీద దాడులు చేయడము, కొట్టడము, రంగాచారి, మీరు అన్నట్టు అధికార పార్టీ చేస్తున్న అన్యాయాలను, అక్రమాలను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నాయకులను కావచ్చు, కార్యకర్తలను కావచ్చు హౌస్ అరెస్టులు చేయటం, లేదంటే వారి మీద అక్రమ కేసులు బనాయించటము, ఇలాంటి వాటన్నిటిలో ముందుండే పోలీసులు మరి చిన్నారి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవడంలో ఎందుకు ఇనిషియేట్ తీసుకోవట్లేదు? సింధూరా, మీరు అన్నది నిజం, అక్షర సత్యం. ఎందుకంటే ఒకవైపు ఒక చిన్న ప్రశ్న ప్రభుత్వానికి వేసినా కూడా, అటు కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద చిన్న విమర్శ చేసినా కూడా సోషల్ మీడియా వారియర్స్ మీద, ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ మీద వెంటనే కేసులు నమోదు చేస్తున్నారు. వాళ్ళని తీసుకుని పోలీస్ స్టేషన్లో వేసి కొట్టడము, వాళ్ళ మీద దాడులు చేయడం, ఇట్లాంటివన్నీ పోలీసులు వెంటనే స్పందించి చేస్తున్నటువంటి పరిస్థితి. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే వాళ్ళని తీసుకువెళ్లి వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ పంపుతున్న పరిస్థితి అంతటా కనిపిస్తుంది. కానీ ఈ ఘటన జరిగి 3 రోజులు గడిచిపోతుంది. 18వ తారీఖు 3-4 రోజులు గడిచిపోతూ ఉన్నది. 18వ తారీఖు నాడు ఈ ఘటన జరిగింది. 19 నాడు ఆ బాధితులంతా కూడా వాళ్ళు పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ కూడా చేశారు. పాప చనిపోయిన సంఘటనకు కూడా సంబంధించిన కేసు నమోదు చేసినటువంటి, ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా ఆ బాధ్యులు ఎవరైతే ఉన్నారో, ఈ ఘటన బాధ్యులైనటువంటి ఆ 4-5 కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎవరిని కూడా ఇప్పటి వరకు వాళ్ళు పట్టుకున్నటువంటి దాఖలాలు కనిపించడం లేదు. వాళ్ళ మీద హత్య కేసు నమోదు చేయాలని చెప్పి ప్రజా సంఘాలు వెళ్ళి కూడా అక్కడికి పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు చేసినటువంటి పరిస్థితి. అక్కడ ఉండేటువంటి రెడ్డి లాంటి నాయకులు కూడా వెళ్ళి పెద్ద ఎత్తున వాళ్ళు ఆందోళన చేశారు, గొడవ చేశారు. బాధితులకు అండగా నిలబడ్డటువంటి పరిస్థితి ఉంది. పోలీస్ స్టేషన్ లకు వెళ్లి కూడా పోలీస్ అధికారులకు వెంటనే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇచ్చి తక్షణమే మీరు కేసులు నమోదు చేయాలని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా పోలీసుల నుంచి వెంటనే స్పందన కల్పించకపోవడం అనేది చాలా విచారకరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే పోలీసు వ్యవస్థ అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల చెప్పు చేతల్లో మెదులుతున్నది. వాళ్ళు చెప్పినట్టు చేస్తున్నారు తప్ప స్వతహాగా స్వతంత్రంగా పోలీసు వ్యవస్థ కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపించడం లేదు. ఏ ఒక్క పోలీస్ అధికారి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు విని చేయడం తప్ప వాళ్ళకంటూ ఒక శాఖ ఉంది. వాళ్ళు స్వతంత్రంగా రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలనే ఒక భావన అయితే పూర్తిగా లేనట్టుగా కనిపిస్తుంది. పోలీసులు కూడా వాళ్ళంతా కూడా ఒక ప్రైవేట్ వ్యక్తులుగా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులుగా మారిపోయినట్టుగా చాలా సంఘటనలను కనిపిస్తుంది. ఇటీవల జరుగుతున్నటువంటి చాలా సంఘటనలు, మున్సిపల్ ఎన్నికల తర్వాత జరిగినటువంటి చైర్మన్ల ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు మద్దతుగా పోలీసులు వ్యవహరించిన తీరు కూడా ప్రజలంతా గమనిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఈ ఘటనను అటు రజక సంఘాలు కావచ్చు, బీసీ సంఘాలు కావచ్చు, మొత్తంగా
మానవ సమాజం అంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది సింధ. రైట్, థ్యాంక్ యూ రంగాచారి.